నేను బ్రీఫ్గా వాళ్ళు చెప్పింది మళ్ళీ బ్రీఫ్గా తెలుగులో చెప్తాను. గురుబే గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఓన్లీ హార్ట్ రక్తనాళాలకే స్టెంట్ పెడుతుంటే తర్వాత హార్ట్ వ్యాన్స్ అన్నిటికీ ఆపరేషన్ జరుగుతుండే. కానీ చాలామంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కొంచెం ఆపరేషన్ ఫిట్ లేక చనిపోతుండ్రి. దాని తర్వాత సర్జన్స్ కూడా చేయలేకపోతుంది. సో ఇనీషియల్గా వారు మొదలెట్టినప్పుడు చాలామంది ఇట్లా చేస్తే పేషెంట్ ప్రమాదం అవుతుందని హెచ్చరించారు. వారికి చాలా థ్రెట్స్ కూడా వచ్చినాయి. అయినప్పటికీ కూడా హీ ఫెల్ట్ పేషెంట్స్కి ఇది బాగుంటుంది ఫ్యూచర్లో అని దాన్ని కంటిన్యూస్ వర్క్ చేసి దాని మీద ఈ స్టేజ్కి తెచ్చారు. అంటే ఒకప్పుడు ప్రొసీజర్ చేస్తే 25% మంది చనిపోయే ప్రొసీజర్కు ఇప్పుడు మనం లెస్ దెన్ 1% మంది చనిపోయే స్టేజ్కి తెచ్చాము ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఎలా పోయినారంటే ఎబరాడ్ గ్రూప్ లాంటి సీనియర్స్ వాటిలియాన్ అని ఇంకొక అతను వేరియస్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసుకుంటూ వాల్స్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ టెక్నాలజీలో అభివృద్ధి చేసుకుంటూ ఈ సిక్ పేషెంట్స్కి కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంతకుముందు ఎవరైతే అందరూ ఆపరేషన్ సర్జన్ కూడా చేయలేమని చేస్తున్న పేషెంట్లు కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇవన్నీ వాళ్ళ 25 ఏళ్ళ కృషి వల్ల పేషెంట్లకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇది వారికి ఎందుకు ఇలా ఇష్టం అంటే ఇండియాలో కూడా ఈ జబ్బు పెరుగుతోంది, వయసు కూడా ఎక్కువ మంది బతుకుతున్నారు కనుక ఇండియాకి కూడా ఈ ప్రొసీజర్ చాలా రిలవెంట్. యుఎస్లో కంటే ఎక్కువ జరగకపోయినా ఇక్కడ కూడా పెరుగుతుంది కనుక ఈ వాంట్స్ టు టీచ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సార్ ఫర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ వాట్ యూ సేస్. అండ్ ఎప్పుడు అడిగినా వాళ్ళు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా ఎప్పుడు కాదనరు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గురుబే అండ్ అసోసియేషన్ విత్ హిమ్. సార్ ఫరక్ సార్ ఏం చెప్పారంటే ఇండియాలో ఈ ఏజ్ ఎక్కువైనా కొద్దీ ఆర్టరీలో బ్లాక్స్ వచ్చినప్పుడు కాల్షియం బాగా దమైపోయి ఇంతకుముందు గట్టి పడిపోవడం వల్ల ప్రొసీజర్ అన్ని ఈజీగా జరగకపోతుండే. ఇప్పుడు దాని కాల్షియం కటింగ్కు ఐవీఎల్ అని షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని వేరే కటింగ్ బలూన్స్ అని వేరే రకాలు వచ్చినాయి. దాని లోపల సన్నటి క్యాథెటర్ వేసి ఇమేజ్ చేసి చూసి ఆ కాల్షియం ఎట్లా ఉంది, దానికి ఏ విధంగా స్టెంట్ అమర్చాలా అనే పద్ధతులన్నీ నేర్చినాం. మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా, మల్టిపుల్ దాంట్లో బ్లాక్ ఉన్నా, ఆపరేషన్ ఫిట్ లేకున్నా వాళ్ళందరినీ కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంకా ఏంటంటే ఈ మధ్య డ్రగ్యులేటింగ్ బలూన్లు అని కొత్తగా వచ్చినాయి. సన్న వెసల్స్ ఎక్కడైతే స్టెంట్ పెట్టరాని చోట కూడా ఆ స్పెషల్ బలూన్లు వాడి పేషెంట్లను కాపాడగలుగుతున్నాం చెప్పారు. తర్వాత సుశీల్ ఏం హైలైట్ చేశారంటే మన ఇండియాలో యంగ్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది జబ్బు. హార్ట్ అటాక్లు వెస్టర్న్లో వారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ తక్కువ పడిన వాళ్ళు యూఎస్లో తక్కువగా చేస్తుంటే ఇక్కడ ఇండియాలో చాలా మందికి 1/3 పాపులేషన్ కూడా 40-45 ఇయర్స్ ఏజ్ ఉంటారు కనుక మనం అందరం కూడా ప్రివెంటివ్ మెషర్స్ అనేది డాక్టర్ రమేష్ గారు చెప్పడం తర్వాత ఎక్కువ ముందు నుంచే చేస్తే మనం జబ్బు రాకుండా కాపాడుకోగలుగుతాం. సో రేపటి నుంచి ఇప్పుడు అందరికి కుతూహలం ఏముంటుందంటే 1500 మంది డాక్టర్లు అక్రాస్ ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ మీటింగ్ రిజిస్టర్ చేసుకున్నారు. 23 లైవ్ కేసులు ఉన్నాయి వేరియస్ ప్లేసెస్ నుంచి, ప్లస్ యూఎస్లో 2 సెంటర్స్ నుంచి కూడా ఉంది. తర్వాత ఇండియాలో మల్టిపుల్ చోట్ల నుంచి ఉంది, ఢిల్లీ, ముంబై, చాలా చోట్ల నుంచి ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ప్రొసీజర్లను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అయోటిక్ వాల్వ్లో స్టినోసిస్ నారోయింగ్కే ప్రొసీజర్ చేస్తుంటే ఈ మధ్య లీకేజ్ కూడా కొత్త ప్రొసీజర్ వచ్చింది. దాన్ని ఫస్ట్ టైం ఇండియాలో అయోటిక్ రికగ్నిషన్ మన లైవ్ కేసు ద్వారా అందరికీ మన అమెరికా నుంచి మన లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. ఇది కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అవి. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇంతకుముందు మనము ఎక్కువ యంగ్స్టర్స్లో వస్తుంది. రమేష్ దగ్గుపాటి గారు కూడా ఫార్చునేట్ హ్యావ్ హిమ్, ఆయన ఇండియన్ ప్లస్ అగైన్ యూఎస్లో కూడా మంచి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ హెల్ప్ చేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు మీటింగ్ ఉన్నా ఇక్కడ పేషెంట్స్కి హెల్ప్ కావాలని వచ్చి చేస్తుంటారు. వారి అనుభవాలు ఇండియా యంగ్ పేషెంట్స్కి ఎందుకు వల్ల వస్తుంది, దానికి ఏ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అనేది ప్రెస్ మీడియా ద్వారా చెప్పడం అవసరం కనుక వారిని దాని గురించి వివరించమని చెప్పాను.